జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఇప్పుడు చంద్రాయణగుట్టలో హనుమాన్ టెంపుల్ మీద అయితే దాడి జరిగిందని చెప్పి మాకు ఒక న్యూస్ అయితే వచ్చింది. అది మిమ్మల్ని అడుగుదామని ఇక్కడ చంద్రాయణగుట్టలో వాస్తవ్యం కలడానికి వచ్చిన. అసలు మీరు ఇక్కడ ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది? ఇది చంద్రాయణగుట్ట బార్కస్లోని ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ మేము ప్రతి శనివారం ప్రతి మంగళవారం కుమర్వాడి బస్తీ నుంచి మేము అందరం యువకులం కానీ భక్తులం కానీ ఇక్కడ వస్తుంటాం రెగ్యులర్గా. అయితే ఈరోజు పొద్దున 7:30 to 7:45 మధ్యలో నేను దర్శనం కోసం వచ్చినప్పుడు ఈ గ్రిల్ మరియు గ్రిల్ బ్రేక్ అయి ఉండే. నేను లోపలికి వచ్చి చూసేసరికి గ్రిల్ బ్రేక్ అయి ఉండే, ఇక్కడ రాళ్ళు ఉండే. ప్లస్ ఇంకోటి లోపలికి వచ్చి చూడగానే విగ్రహం అంతా ధ్వంసమై ఉంది. ధ్వంసమై ఉండగా నేను వీడియో ఫోటో తీసుకొని అప్పుడే మన గ్రూప్ మెంబర్స్ మళ్ళీ చంద్రగుంట ఉన్న భక్తులకు అందరికీ పంపించి అట్లనే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు ఏ స్థితిలో ఉన్నాయన్న? మొత్తం ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ అంతా తాళం ఇరగొట్టేసి ఉండే. ప్లస్ లోపల విగ్రహం కూడా చందనం విగ్రహానికి మెయిన్ విగ్రహానికి చందనం లేయర్ ఒక 400 years టెంపుల్, ఓల్డ్ టెంపుల్ ఇది. అప్పటి నుంచి కూడా దాన్ని చందనం పూసుకుంటూ వచ్చేసరికి ఒక 2 inches ఒక 1.5 feet వరకు చందనం లేయర్ ఫామ్ అయిపోయింది. దాన్ని రాళ్లతో పగలగొట్టి ఆ లేయర్ మొత్తం తీసేసారు అనమాట, ధ్వంసం చేసారు. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందా టెంపుల్? అసలు ఇక్కడ 400 సంవత్సరాల క్రితం ఉన్న పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడ ఒక్క హిందూ ఫ్యామిలీ కూడా ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉండదు. మేమందరం కూడా కుమర్వాడి బస్తీలో ఇక్కడ నుంచి 1.5 kilometers దూరంలో ఉంటాం. అక్కడే ఒక హిందూ బస్తీ మిగిలింది. పాత బస్తీలో మీరు చూస్తున్నారు, ఎక్కడైతే హిందువులు లేరో ఒక టెంపుల్ పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నారు మీరు. ఇప్పుడు అదే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ టెంపుల్ పరిస్థితి అట్లనే తయారైంది. అంటే ఇది ఒక్కటే కాదు, ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా కొత్త ఈ టెంపుల్ మీద అటాక్స్ ఏందని అసలు రేవంత్ రెడ్డి అలియాస్ రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెలకు 2 నెలలకు ఏదో 15 రోజులకు 20 రోజులకు ప్రతి ఒక్క టెంపుల్ మీద అటాక్లు జరుగుతున్నాయి. ఇట్లనే ఇప్పుడు మీరు చూసుకుంటే కానీ సఫీల్గూడ పురాణాపూల్ టెంపుల్, మళ్ళా ముత్యాలమ్మ టెంపుల్, అలాగే శంషాబాద్ టెంపుల్, మళ్ళా భూలక్ష్మి టెంపుల్, ఇక్కడ మన రక్షాపురం, అన్ని టెంపుల్ మీద వీళ్ళందరూ కూడా దీనికి దేశ వ్యతిరేక శక్తులు, అదే హిందూ వ్యతిరేక శక్తులు ఏదైతే వీళ్ళు పిఎఫ్ఐ కానీ ఎస్డిపిఐ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తూ ఇట్లా కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి టెంపుల్ మీద అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. పక్క ప్రణాళికతో చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు సాఫ్ చేయడానికి ఇప్పుడే టైం వచ్చింది. అయితే ఎన్ని రోజుల నుంచి గుర్తు రాలేదు, చాలా సాఫ్ చేయాలి అయితే ఉందని సూటికి. ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ అయితేనే ఇదంతా వ్యవస్థ వచ్చి గుడి సాఫ్ చేయడం కానీ అంతా జరుగుతుంది. అయితే ఈ టెంపుల్ కి మేము ఎవ్రీ ఇయర్ హనుమాన్ జయంతి టైంలో 1 month ముందు అంతా జేసీబీలు పెట్టి క్లీన్ చేస్తుంటాం. క్లీన్ చేసి మేము అన్నదాన కార్యక్రమం ప్లస్ ఆ రోజు హనుమాన్ జయంతి రోజు యజ్ఞం కార్యక్రమం చేసి ఒక 500-600 మంది 1000 మంది వరకు భక్తులు అందరు ఇక్కడ వస్తారు. ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని వెళ్తారు అనమాట రెగ్యులర్ గా. అయితే మేము కూడా ఇప్పుడు ఒక 1 week 10 days చేద్దామని మేము అందరం టీం అంతా కూడా రెడీ అయిన తర్వాత సడన్ గా మేము పొద్దున చూసరికి ఇది జరిగింది కాబట్టి ఈ రోజు ఇంకా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చారు అనేది కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఏది కనిపించే ప్రసక్తే లేదన్నట్టు. ఇక్కడ అంటే ప్రణాళికతోనే వేసిరని అనుకుంటున్నాను. అయితే 100% ప్రీ ప్లాన్ ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఇక్కడ ఇంత ముందుకు సీసీటీవీలు ఉంటుండే, కానీ ఈ మధ్య సీసీటీవీ లేవు. ఇక్కడ కరెంటు పోల్ వేస్తే కూడా కరెంటు పోల్ చూడండి మీరు, ఆ పోల్లోకి ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా సెట్స్ పీక్కొని వెళ్ళిపోయారు చూడండి. మేమంతా కూడా ల్యాంప్ వేసి పెడితే కూడా అవి కూడా పీక్కొని పోయారు చూడండి. నాకు మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ అంతా కూడా కనిపిస్తున్నారు స్ట్రీట్ లైట్లు, ల్యాంపులు పీక్కొని పోయారు. చీకటి ఉంటే చీకట్లో ఏం చేసినా కనిపించదు అని ఇక ఏమో రాక్షసులకు చీకటే ఇష్టం కదా, అదే జరిగింది. దాడి జరిగిందని అంటే ఎవరు దాడి చేసినా అనుకుంటున్నాను. అంటే ఈ ఏరియాలో అసలు హిందూసే ఉన్నారా? హిందూస్ లేరా ఈ ఏరియాలో? ఈ టెంపుల్ ఉన్న ప్రాంతంలో 1 kilometer రేడియస్ వరకు కూడా ఎవరు హిందూ ఫ్యామిలీ ఉండరు ఇక్కడ. అందుకోసమే ఈ దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కరు కూడా ఉండరు. మొత్తం 90% విధర్మీలు ఉండే ప్లేస్ ఇది. అంటే హిందూ మతాన్ని, హిందూ టెంపుల్స్ టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారన్నా, మీకు ఆర్గనైజేషన్స్ ఎస్డిపి ఆర్గనైజేషన్, పిఎఫ్ఐ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎస్ఐఏ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇట్లా కొంతమందిని లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళని ట్రైన్ చేసి టెంపుల్ మీద దాడికి పంపిస్తుంది. వాళ్ళు పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. మళ్ళీ ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు అటాక్ చేసిన వాళ్ళందరికీ బెయిల్ ఎవరు ఇప్పిస్తున్నారు? వాళ్ళే ఇప్పిస్తారు కదా.
మళ్ళీ పురాణపులు కానీ ఇలా సఫీల్ కూడా కానీ ఇవన్నిటి కూడా వాళ్ళే ప్రేరేపిస్తున్నారు. వేరే స్టేట్ల వాళ్ళని తీసుకొని ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ చేపిస్తారు, ఇక్కడ స్టేట్ వాళ్ళని తీసుకొని వేరే దగ్గర చేపిస్తారు. వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు అన్నమాట. హిందువులు ఎవరైతే ఉన్నారో ఇది చూసి వాళ్ళు ఏమనుకోవాలి, సెక్యులరిజం అంటారు కదా, ఇది ఎక్కడ సెక్యులరిజం? సెక్యులరిజం అంతా వేస్ట్. అన్ని ఉత్తు ముచ్చట్లే అవన్నీ. ఎప్పుడైతే విధర్మీల పాపులేషన్ డెమోగ్రఫీ ప్రకారం 30% దాటుతుందో అప్పుడు ఏ సెక్యులరిజం పనికి రాదు, ఏది పనికి ఓన్లీ కమ్యూనలిజం వాళ్ళ మతానికి సంబంధించిన పనిచేస్తుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ మనతో మంచిగా అణిగి సావాసం చేస్తుంటారు. ఎక్కడైతే 30% పాపులేషన్ దాటుతుందో వాళ్ళ రాజ్యాధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రణాళికనే అది. అంటే ఇట్లాంటి రాడికల్స్ ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళని ఎట్లా పట్టుకోవచ్చు అంటే వీళ్ళందరూ చక్కగా కావాలంటే యోగి లాంటి సీఎం అయితేనే వీళ్ళందరికీ కరెక్ట్. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అన్నాడు రేవంత్ రెడ్డి అలియాస్ రేవంతుద్దీన్ అని చెప్పి అనుకుంటున్నాను పేరు ఆయననే చెప్తున్నారు కదా. నేను రేవంతుద్దీన్, నేను ముస్లింల కోసమే పనిచేస్తా, నాకు హిందువుల ఓట్లు అవసరం లేదు అన్నట్టే మాట్లాడుతున్నాను కదా తను. అలాంటి ఆయన పైన నమ్మకం ఏం పెట్టుకోవాలి? ఇంకా మనము నమ్మకం పెట్టుకోవడం కూడా వేస్టే కదా.